వృశ్చిక రాశి, రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడు రవి భగవానుడు రాశిలోని సంచారం చేయడము, కుజ భగవానుడు రుణరోగ శత్రుకారకుడు రాశిలోనే ఉండడము, బుద్ధి భగవానుడు బుధుడు కూడా బుధాదిత్య రాజయోగంతో త్రిగ్రహ సంచార స్థితితో రాశిలో సంచారం చేయనప్పుడు ఓపిక, పట్టుదల, సహనం, దానం, ధర్మం, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితేనే ఆరోగ్యంగా ఆనందకరమైన సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, భజన సేవా రంగంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాదు అంతా నాకు తెలుసు, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే అసలే సీజన్ అనుకూలం కానటువంటి రోజులు. అంటే బైక్ పైన ప్రయాణం చేసేవారు మంచు కురుస్తున్న సందర్భంలో మితిమీరిన వేగంతో బైక్ ప్రయాణాలు చేయడాలు కానీ, కారు ప్రయాణాలు చేయడం కానీ, నది ఉంది కదా అని చెప్పి, నీరు ఉన్నాయి కదా అని చెప్పి నేను స్నానం చేస్తానని అనుకున్నట్లయితే అనేక రకాల వాహన గండములు, ప్రమాద గండములు పొంచి ఉన్నాయి. కుజదోషంతో కూడుకున్నటువంటి జీవన విధానంలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఏ పని చేసినా 1కి 1000 సార్లు ఆలోచించాలి. పెద్దవారు చెప్తుంటారు ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించమని. కానీ గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుకనే 1000 సార్లు ఆలోచించి చేయగలిగితే కుటుంబంలో మీరు ఎవరిని బాధ పెట్టరు, మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాహు పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు, భాగ్యంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు, వ్యయంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కందిపప్పును పిండిగా ఏర్పాటు చేసి ఆ కందిపప్పుతో పిండితో చేసినటువంటి ఎర్రటి కుంకుమను వేసి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, లేదా కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడము చేసి, అలాగనే నవధాన్యములను నానబెట్టి లేకపోతే కేసరి లాంటి ఎర్రటి ప్రసాదంను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాలని భగవంతుడికి అలంకారం చేసి సంపూర్ణమైనటువంటి భగవంతుడికి దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాన ధర్మాలను ఆచరింప చేయడం వలన కుజదోషం, అర్ధాష్టమ రాహుదోషం, గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి అఖండ ఆయురారోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మిలిటరీ రంగంలో ఉండబడిన వారు, అలాగే హోటల్ రంగాల్లో ఉండబడిన వారు చాలా సమయస్ఫూర్తి అవసరం అని చెప్పి గమనించాలి.